మినప్పప్పు పచ్చడి కావాలని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. ఆ సిస్టర్ కోసం అయితే నేను ఈరోజు మినప్పప్పు పచ్చడిని అయితే చేసేసాను అబ్బా. చూసేయండి, ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ మా నెల్లూరు వంటలు తినుండాలన్న పెట్టి పుట్టుండాలి. మా నెల్లూరు స్టైల్లో చేసే వంటకాలన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకుంటారు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అందువల్ల అసలు చేపల పులుసు అయితే ఇంక చెప్పబడలేదు. నెల్లూరుకి ఫేమస్ అయింది చేపల పులుసు అని అంటారు. కానీ చేపల పులుసు ఎంత ఫేమస్ అయిందో గోంగూర పచ్చడి, ఇలాంటి మినపప్పు పచ్చడి, పచ్చి పులుసు ఇలాంటివి కూడా చాలా ఫేమస్ అయ్యాయి అబ్బా. అసలుకి ఇవి తింటుంటే తినాలనిపిస్తుంది. మనం అన్నం ఇంక వద్దు అనుకునే వాళ్ళు కూడా ఈ ఒక్కసారి ఈ వంటకాలతో కానీ తిన్నట్లయితే ఇంకా తినాలి అన్నట్టు వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. మొత్తం మీద అయితే నా మాటలతో మా నెల్లూరు వంటకాల గురించి చెప్పడమే సరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. చూసేయండి, ప్రాసెస్ చెప్పేంత టైం కూడా లేదు కానీ వీడియో చూసారు కదా, నచ్చినట్లయితే లైక్ కొట్టండి అబ్బా. ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి ఇంటికి వచ్చారు. మా ఆయన్ని ఎలా ఉందో చెప్పి సూపర్ అనేస్తారు.